ఓ ఆర్టీసీ డిపో ముంగట బస్సు డ్రైవరు ధర్నా చేస్తున్నాడంటే దానికి కారణం ఆ డిపో మేనేజర్ వాళ్ళను రాశి రంపాన పెడుతున్నాడనో లేకుంటే పని గంటల తేడా ఉందనో ఇయాల్సిన సెలవులియక డబుల్ డ్యూటీలు వేస్తున్నారనో అనుకోవచ్చు. కానీ గా మంచిర్యాల డిపో బస్సు డ్రైవర్లు మాత్రం గవేవి కాకుండా ఇంకేదో కారణం ముంగటేసుకొని లొల్లి చేసిరట. మరి గా ముచ్చటేందో మనం గినార్చుకొని వద్దాం పాండ్రి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసే మిషన్ సరిగ్గా పనిచేయక ఎంత మోసమైంది చూడు రే. యోగిడ డిపో గేట్ ముంగడ కూర్చొని ధర్నా చేస్తున్నారు చూడు. వీళ్ళు మంచిర్యాల డిపోకి చెందిన డ్రైవర్ అన్నలు. అయితే రోజు పొద్దుగాల డ్యూటీకి ఎక్కే ముంగట డ్రైవర్లు తాగిరో లేదో అని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు కదా అధికారులు. అవి అట్లా చెక్కింగ్లు చేస్తే తాగనోళ్ళను తాగిర్రని తాగినోళ్ళను తాగలేదని చూపించిందట మిషన్. ఇగే ఉంది, తాగనోళ్ళను సుతం మీరు తాగిరువయా, మీకు డ్యూటీ లేదు పోండ్రి అని వెనకకు మలిపిండట డిపో మేనేజరు. దీంతో మిషన్ ఖరాబ్ అయి తప్పులు తడకలు చూపిస్తే అది మా తప్ప సారు, జర మల్లోపాలు ఊదిపోయిరి, అప్పుడు సుత అదే రీడింగ్ వస్తే మేమే వెళ్ళిపోతాం అని ఉత్తమ డ్రైవర్ అవార్డు పెట్టినకి రాయమల్లన్న సుత మస్తు బదిలాడినట. అయినా కూడా పోవా ఒక్క పాలే ఊదిపిస్తారు మీ ఇష్టమా అని చెప్పి డ్యూటీ వేయలేదట. అంతేనా రాయమల్లన్న? ఆగలేదు సార్, నాకు 56 వచ్చింది, మళ్ళీ ఒకసారి పెట్టమంటే పెట్టలే. ఆఫీసర్లు పర్మిషన్ ఇస్తే పెడతాం లేకపోతే లేదంటే సార్ అడిగితే సార్ నేను పెట్టినా నాకేం తెలియదు అన్నాడు సార్. అన్నాక మళ్ళీ అర్ధగంటకు వచ్చినాక అర్ధగంటకు అడిగితే ఇప్పుడు పెట్టరాదు అని అన్నాడు. అని నాకు 56 వచ్చిందని పక్కకు పెట్టి 22 సంవత్సరాలు నేను డ్యూటీ కాబట్టి ఒక రిమార్కు లేదు. ఇంటిరా ఈ అన్నది 28 ఏళ్ల సర్వీస్ అట. ఇన్నేళ్ల పొద్దుల కనీసం చిన్న మరకగిన లేదు. అసొంటిది నేను తాగెట్ల బండి ఎక్కుతా. ఒక్క పాలే ఊదిపిచ్చిరు, రెండో పాలు ఊదిపిస్తే అట్లనే వస్తే చర్యలు తీసుకొని ఉంటరి, అంతేగాని గిట్లా చేస్తారా అని నారాజయిండు. ఇక ఈ అన్న కథ ఇట్లుంటే ఇంకో అన్నది వేరే కథ. పోయేసరికి ఊది అన్నారు, గారు ఊదిన పార్టీ వచ్చింది గంతే. పార్టీ వచ్చినందుకు పక్క పెట్టిండు, వారం కానీ పక్క పెట్టారు. కళ్ళే అలవట్లేదు, బ్రీతింగ్ అనేది కొట్టుకున్నా గంతే. దాన్ని తిప్పి 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 తాగొడతాను. గిట్లా ఒక్కరికి ఒక్క పాలే ఊదిపిచ్చి డ్యూటీ చేస్తలేరు. కొందరికేమో రెండు దమ్ముల ఊదిచ్చి ఎక్కువ వచ్చిన సుత డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు అల్లమేంది మేము బెల్లమేంది అని డిపో కాడ లొల్లి చేస్తే ఎక్కడ బస్సులు అక్కడనే అయిపోయినాయి. ఇంతలో పోలీసులు వచ్చి ధర్నా చేస్తున్న డ్రైవర్ అన్నలు స్టేషన్ పట్టుకుపోయారు. మరి పంచాయత్ అంతటి కారణమైన మిషన్ ఇప్పటికైనా వారేసి కొత్త తెస్తారో లేదో గాని జర అందరిని ఒక్క తీరుగా చూడ్రి సార్లు డిపోలా అని అడగబట్టి ముచ్చడు చూసిన జనాలు.